ఇంక వీటితో పాటు గతంలో ఖమ్మం జిల్లాలో పాలేరు కానీ హుజూర్ నగర్ ఉప ఎన్నికలు మీరు కీలకంగా వ్యవహరించారు. ఇప్పుడు నాగార్జునసాగర్ రూపంలో ఒక కొత్త సవాల్ ఎదురు కాబోతుంది. అప్పటి రాజకీయ పరిస్థితి వేరు. అప్పుడు కాంగ్రెస్తోనే మీకు పోటీ. ఇప్పుడు బీజేపీ కూడా సై అంటే అంటూ కాలు దువ్వుతోంది. ఎట్లా ఫేస్ చేస్తారు ఈసారి? మాకు నాగార్జునసాగర్లో మాకు ఎన్నిక ఖచ్చితంగా పోటీ అనేది కాంగ్రెస్తోనే ఉంటుంది. కాంగ్రెస్తోనే పోటీ ఉంటుంది, ఖచ్చితంగా దాన్ని గెలుస్తాం. అందులో మాకు ఇబ్బందులు లేవు. చాలామంది చాలా రకాల ఊహించుకుంటారు. మేము కూడా చాలా రకాలు చెప్తాం. మేము కూడా ఏ ఎన్నికలానే కొన్నిటిని కొద్దిగా మేము పట్టించుకోకుండా ఉన్నాయి, కొద్దిగా ఉండొచ్చు. అంటే సరిగ్గా మేము కూడా ఎలక్షన్ని ఏముందిలే అని చెప్పేసి మాకు ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా మాకు ఉండొచ్చు. ఈనాడు ఖచ్చితంగా దాన్ని ఎన్నికలానే తీసుకుంటాం. మేము చేసిన వర్క్ ప్రతి సాగర్లో రైతాంగానికి కానీ గ్రామసీమల్లో కానీ చేసిన వర్క్ ఖచ్చితంగా చూపిస్తాం. దాని ప్రకారమే ఆశీర్వదించమని అడుగుతాం. మాకు పూర్తి నమ్మకం ఉన్నది. ఒకసారి కేసీఆర్ గారి మీద ఈ ప్రభుత్వం మీద కొద్దిగా అలకబోనిండ్రు, ఆ అలక తీరుతున్నది. ఖచ్చితంగా నాగార్జునసాగర్లో అద్భుతమైన మెజార్టీతో ఇలా కాంగ్రెస్ పార్టీ మీద గెలుస్తాం. మాకు నాగార్జునసాగర్లో మాకు ఎన్నిక ఖచ్చితంగా పోటీ అనేది కాంగ్రెస్తోనే ఉంటుంది. కాంగ్రెస్తోనే పోటీ ఉంటుంది, ఖచ్చితంగా దాన్ని గెలుస్తాం. అందులో మాకు ఇబ్బందులు లేవు. చాలామంది చాలా రకాల ఊహించుకుంటారు. మేము కూడా చాలా రకాలు చెప్తాం. మేము కూడా ఏ ఎన్నికలానే కొన్నిటిని కొద్దిగా మేము పట్టించుకోకుండా ఉన్నాయి, కొద్దిగా ఉండొచ్చు. అంటే సరిగ్గా మేము కూడా ఎలక్షన్ని ఏముందిలే అని చెప్పేసి మాకు ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా మాకు ఉండొచ్చు. ఈనాడు ఖచ్చితంగా దాన్ని ఎన్నికలానే తీసుకుంటాం. మేము చేసిన వర్క్ ప్రతి సాగర్లో రైతాంగానికి కానీ గ్రామసీమల్లో కానీ చేసిన వర్క్ ఖచ్చితంగా చూపిస్తాం. దాని ప్రకారమే ఆశీర్వదించమని అడుగుతాం. మాకు పూర్తి నమ్మకం ఉన్నది. ఒకసారి కేసీఆర్ గారి మీద ఈ ప్రభుత్వం మీద కొద్దిగా అలకబోనిండ్రు, ఆ అలక తీరుతున్నది. ఖచ్చితంగా నాగార్జునసాగర్లో అద్భుతమైన మెజార్టీతో ఇలా కాంగ్రెస్ పార్టీ మీద గెలుస్తాం.